ఏం సేట్ ఈ డామ్ దేవరా దగ్గర నగరాలు చేస్తున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒకటే సమాధానం చెప్తున్నావేంద్రా? నీ కాడలేంది పైసలు కాదురా, భయం. నేనంటే భయం లేదు నీకు. నేను మళ్ళీ ఫోన్ చేయకుండా నా మామూలు ఇచ్చావా? సరే సరే, లేదంటే ఈసారి ఫోన్ రాదు. నీ చావ. మన టైం బాగోలేదురా. వాచ్ చెడిపోయిందేమో, కొత్త వాచ్ కొన్నావా? రేయ్, నేను అన్నది వాచ్లో టైం కాదురా, వరస్ట్ కొనమని టైం. రోజు బీరు తాగి బిర్యానీ తినే ఇప్పుడు బొవ్వ తిని మంచిలు తాగడం కూడా డబ్బులు దానని చెప్పడం కూడా సిగ్గేస్తుంది. అవును బాస్, ఒకప్పుడు చిల్లర రౌడీలు నీ పేరు చెప్పుకుని దందా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నీ పేరు నువ్వే చెప్పినా చిల్లర రావట్లేదు. నీకంటే బెగ్గర్సే బెటరు. రోజుకు 10 వరకు సంపాదిస్తున్నారు. చెయ్యాలరా, మళ్ళీ సిటీని సెట్ చేయాలరా. ఎస్ బాస్, లేదంటే సీనియర్ డాన్స్ చీప్ అయిపోతా, జూనియర్ డాన్స్ జోక్ అయిపోతా. రేయ్, ఇంకోసారి సెటర్ వేసామంటే రిటైర్ అయిపోతాం. గుడ్ డాన్. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. పర్లేదులేండి. సూసి గుర్తుంటే మా బీటీ సాసి బీట్స్ వేసేది కదేటి. లేదమ్మా, అనుకున్న హడావుడిలో జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అవునమ్మా, అనుకున్న ఏ పని జరగట్లేదు. 3 రోజుల నుంచి భోజనం కూడా లేదు. అవునా పాపం, ఈ ప్రసాదం తినండి. ఇదిగోండి, బొట్టు కూడా పెట్టుకోండి. ఏ పనైనా ప్రారంభించే ముందు దేవుణ్ణి గుర్తు చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఆల్ ఇస్ వెల్. ఆహా, జోడు ముత్తైదులు నిన్ను మనసులో ఆశీర్వదించారు. మనకు నిజంగా మంచి జరుగుతురా. హలో, ఏంటి? క్షమించాలా? డబ్బు పంపిస్తావా? సరే సరే. చూసావరా, ఆ ముత్తైదులు ఇలా ఆశీర్వదించారో లేదో, ఎంత మంచి జరిగిందో. అంటే ఆ సైడ్ 10 లక్షలు ఇస్తా అన్నాడా? ఇంటికొచ్చి మరీ ఇస్తా అన్నాడు రా. నువ్వు చెప్పింది నిజమే బాస్, వాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆడ దేవతలు. అవునరా, మన పాలిట పోచమ్మ పోలేరమ్మలో. ఎంత కష్టమైనా సరే వాళ్ళ అడ్రస్ కనుక్కో. ఎందుకు బాస్? ఇక నుంచి మనం ఏం పని చేసినా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలరా. అయితే ఓకే బాస్, నేను వెళ్ళి ఎత్తుకొచ్చేనా? మన డెన్లో పెట్టుకుందాం. దేవతల్ని గుళ్ళోకి వెళ్ళి కలవాలరా, అంతేగాని గుళ్ళో దేవతలు ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే బాస్. ఎవరే లోపలికి వచ్చేస్తారు మీరు? నువ్వెవడవరా పొట్టి పోవడంకాయ? పోలేరమ్మా పోచమ్మ ఇంట్లో లేరా? వాళ్ళు ఇక్కడ ఎందుకుంటారు? గుళ్ళో ఉంటారు కదేటి, అక్కడికి వెళ్ళు. ఇంట్లోనే ఉంటారు. పిచ్చమని పట్టిదేటి. ఏంట్రా పిచ్చి గిచ్చాను? ఈ బురద బాముకి కర్రే వేస్ట్ రా, కత్తెందుకు? చాలు. నువ్వు మా తమ్ముని చంపుతావేటి? వదలండి వాణ్ణి. వాళ్ళ అక్క టైంకి వచ్చినావు కదేటి, లేకపోతే సత్యలో ఏడ్సత్ అయిపోయాడు కదేటి. అమ్మా మీరా? ఇంటికొచ్చేసారేటి? ఇది ఇల్లు కాదమ్మా, మా పాలెటి దేవాలయం. మీరు మనుషులు కాదమ్మా, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దేవతలు. అవునమ్మా, నువ్వు పోచమ్మా, నువ్వు పోలేరమ్మా. వీడు పోతురాజా? కాదమ్మా, ఇది పనికిరాని బూజురాజు. మా తమ్ముని అంతలేసి మాటలంటారా? ఇది గుడి కాదు, దేవతలు గుళ్ళో ఉంటారు. వెళ్ళండి. అలా అన్నందుకే కోపడకమ్మా, ఈ రోజు మాకు ఎదురొచ్చి ఆశీర్వదించడం వల్లే అవదనుకున్న పని అయింది. మాకు 10 లక్షలు కలిసి వచ్చింది. ఏ పనైనా మొదలు పెట్టినప్పుడు ముందు దేవుని తలుచుకోమన్నారు కదమ్మా. ఇక నుంచి ఏ పని మొదలు పెట్టినా మా దేవతలైనా మిమ్మల్ని తలుచుకుంటాం. మీ ఆశీర్వాదం మాకు హారతి ఇచ్చి ప్రసాదం పెట్టి ఆశీర్వదించారంటే మాకు లక్షల కోట్లు కలిసి వస్తాయి. మీకు డబ్బులు వస్తున్నాయి సరే, మాకేంటి లాభం? ఫ్రీ హారతి, ఫ్రీ ప్రసాదం, ఫ్రీ ఆశీర్వాదం ఇవ్వాలా? దేవతలకి తక్షణమే ఇవ్వరా? అయ్యయ్యో, ఎంత మాటమ్మా. దేవుడి దగ్గరికి పిల్లల దగ్గరికి ఉట్టు చేతులు తెల్లకూడదని శాస్త్రం. ఇక నుంచి మీ ప్రతి ఆశీర్వాదానికి చెరొక 5,000 ఇస్తాం. అయితే నేను హారతిస్తా. నేను ప్రసాదం ఇస్తా. ఇక మేము వెళ్ళేస్తాం అమ్మా, మళ్ళీ కలుద్దాం. నువ్వురా. గుడికెళ్తే పుణ్యం వస్తుందని తెలుసు కానీ మనకి లక్ వచ్చేసినట్టు. అవునంగా, వాడెవడో అమాయకుల సంఘం అధ్యక్షుడిలాగా ఉన్నాడు. లేకపోతే టెన్షన్ లో 4 మంచి మాటలు చెప్పిన మన్ని దేవత దీనికే 10,000 ఇస్తాడంటాడా?
నాకెందుకు డౌట్ కొడుతున్నదే ఎల్కి చూడు ఎడం కళ్ళ కొడుతుందో. ఇంట్లో అగ్రేది బెదిరింది ఏటుందిరా? మనం ఏమైనా తప్పు చేస్తున్నావా ఏంటి? తెచ్చి మంచి జరగాలని ఆశీర్వదిస్తున్నావు అంతేగా? అంతేగా. ఒరే సత్తి, ఆ. ఏ పని చేయకుండా సైడ్ ఇన్కమ్ వస్తుంది, నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ, ఇలేంట్రా మన ఇంటి నుంచి వస్తున్నారు? నా ఫ్యాన్స్ అనుకుంటా. నీ ఫ్యాన్స్ అయితే నేను పలకరించి ఫోటోలు దిగి షేక్ హ్యాండ్ ఇస్తారు, కానీ నువ్వు నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం పెట్టకుండా పొగరగా వెళ్ళిపోతా. ఆ, అంటే నేను మేకప్ లో లేను కదా, గుర్తుపట్టలేదేమో. వాళ్ళు మామూలు మనుషులు కాదురా. మన మతిలేని సతులు మళ్ళీ ఏం తెంగర పని చేస్తారో ఏమో. అరే ఏంట్రా కంగారు, ఉండు నేను వస్తున్నా. బీటీ గంగా బీటీ కాదు, పోచమ్మ అని పిలు. గంగ కాదు, పోలేరమ్మా అని పిల్ల. ఏంటి పేర్లు మార్చుకున్నారా? కాదు మార్చారు. ఎవరు? మా భక్తులు. మీ భక్తులా? అయినా మనుషుల్లో దేవతలేంటి? మనుషుల్లో దేవతలమని ఆ పేరు పెట్టారు కదేటి. ఇంకేంటన్నారు? ఆరతిచ్చి ఆశీర్వాదిస్తే చెరో 5,000 ఇస్తానన్నారు. కొంపదీసి వాళ్ళిద్దరు పిచ్చాసుపత్రి నుంచి వచ్చారా ఏంటి? కాదురా, ఎరవాడి జైలు నుంచి వచ్చారు. వాడు పెద్ద అండర్ వరల్డ్ డాన్. వాడి పేరు దేవరాజు. మా కోర్టులో వాడి పేరు 100లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అమ్మో, అలాంటి వాళ్ళని మన వాళ్ళు ఆశీర్వదిస్తారా? వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే. అవును, చాలా మర్యాదగా మాట్లాడాడు. మేమంటే భక్తి భయం చూపి కత్తి కూడా చూపెట్టున్నారు. చెప్పండు. ఇప్పుడు ఏం చేద్దాం రా? చేయాల్సింది మనం కాదురా, వీళ్ళు. ఆ డాన్ గడు మన ఇంటికి మళ్ళీ రాకూడదు. ఆ. మీ ఇద్దరు ఆశీర్వదించుకోండి. అంతే. ఏ ఎందుకు ఆశీర్వదించకూడదు? అవును, ఆడు బ్యాడ్ చేయొచ్చు, కానీ బ్లెస్సింగ్స్ ఇవ్వటం బ్యాడ్ కాదు కదేటి. పాముకు పాలు పెట్టడం తప్పే. క్రైమ్ ని ఎంకరేజ్ చేయడం ఇంకా పెద్ద ఆ. crime. ఏం కాదు, నీకా కేసులు లేవు, రాంబాబుకా సరిగా వేషాలు లేవు. ఏమి చేయకుండా ఖర్చుకి డబ్బులు ఎలా వస్తాయి? ఇంట్లో ఆడవాళ్ళు సాంప్రదాయంగా సైడ్ ఇన్కమ్ సంపాదిస్తే తప్ప. ఆ అయినా మన ఖర్చు ఏదే ఉంది? మహా అయితే రూపాయి కర్పూరం, 5 రూపాయలు ప్రసాదం. ఆ మాత్రం దానికి 10,000 ఎవడిస్తాడు? అది కాదు బీటీ. హెచ్ఎల్, ఇంకేం మాట్లాడుకు, మేము సంపాదిస్తున్నామని నీకు కుళ్ళు. మీరేటనుకున్నా మేము మారం అంతే. అనుష్క నా తమ్ముడు. ఈ టైంలో ఓడబ్బా. అమ్మో, పీతనన్నాయ్. ఓ బీటదునోయ్ బీట. ఏంట్రా? ఎవరో బెల్ కొడుతున్నారు. తీయొచ్చుగా. ఆ, వచ్చింది దొంగలో దొయ్యమవుతే. పద. నమస్తే పోచమ్మా. ఈ టైంలో వచ్చారేంటి? నిద్రపోతున్నావు అమ్మా? ఇది అడగడానికి వచ్చారా? కాదు, ఆశీర్వాదం తీసుకుంటాకు వచ్చాం. పోలేరమ్మ ఎక్కడమ్మా? మా ఎక్క పడుకుంది. పని పట్టలేదట్రా మీకు? ఏయ్ పొట్టి బుడంకాయ్, వెళ్ళి పోలేరమ్మని పిలుచుకురా. పిలవకపోతే సత్తి, వెళ్ళి గంగని పిలుచుకుంటా. ఆ అమ్మాయి వచ్చేలోపు నువ్వు హార్ట్ రెడీ చేసుకో. వెళ్ళాం. వదరా, కూర్చున్నాం. దండాలమ్మా. అనుకోకుండా అర్ధరాత్రి పని పడింది. మీరు ఏమనుకోకుండా ఆశీర్వదించండి అమ్మా. ఆల్ ఇస్ వెల్, ఆల్ ఇస్ వెల్. బొట్టు పెట్టమ్మా. అర్ధరాత్రి 12కి నాకేం తెలుసా? అడుగువాడిని. ఈ టైంలో పనేంటి దేవన్నా? బ్యాంక్ పని తమ్ముడు. వెళ్ళొస్తావు అమ్మా. రారా. చూసారా, అనవసరంగా నా అపార్థం చేసుకున్నారు. చూడండి, బ్యాంకు పని అంటారు. అర్ధరాత్రి బ్యాంకులుంటాయా? మరి బ్యాంక్ ఎందుకు వెళ్తున్నారు? లూటీ చేయడానికి. నమస్తే పోలేరమ్మా. నమస్తే పోచమ్మా. ఏటిక్కడ షాపింగ్ వచ్చారా? కాదమ్మా, మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. ఇంటికి ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు. బయట కూడా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారా? దేవతలున్న చోటకే భక్తులు రావాలి కదమ్మా. ఇక్కడ ఆశీర్వాదాలు ఇవ్వడానికి మా దగ్గర ఆరతి ఫలాలు ఏం లేవు. ప్రసాదాలు కూడా లేవు. మా దగ్గర ఉన్నాయమ్మా.
ఆల్ ఇస్ వెల్ ఆల్ ఇస్ వెల్. అదేంటమ్మా చాలా చిన్నగా ఆశీర్వదిస్తున్నారు, పెద్దగా ఆశీర్వదించండి. నేను చేయబోయే పని చాలా పెద్దది. ఆ రౌడీ రంగని మర్డర్ చేయాలమ్మా. ఉంటావమ్మా? గోవింద. ఆటోలోనా? వంగండి. వెళ్ళండి. ఆల్ ఇస్ వెల్. వద్దంటే వస్తున్నాయి డబ్బును చూసి ఆనందపడాలో, ఓ దుర్మార్గుడిని ఎంకరేజ్ చేస్తున్నావని భయపడి బాధపడాలో అర్థం కావట్లేదు. అవును బేటీ, నాది సేమ్ ఫీలింగ్. అంత ఫీల్ అయిపోతా డబ్బులు నాకు ఇచ్చేస్తా, నన్ను సిల్లర్ కొట్టు పెట్టేసుకుంటాను కదా ఏంటి. పెట్టుకో, ఆ తర్వాత చెల్లపల్లిలో పెడతారు నేను. ఎవరు బావా? పోలీసులు. ఆ పాపపు డబ్బు వద్దంటే విన్నారు కదా, ఇప్పుడు చూడండి ఏమైందో. ఏటైనా అది డామ్ దేవరాజ్ చేస్తున్న దోపిడీలు, బెదిరింపులు, హత్యలు పెచ్చిమెత్తున్నాయి. ఏ పేపర్లో చూసినా, టీవీలో చూసినా వాడు చేసిన నేరాలు గోలలే. వాటన్నిటి వెనక మీ హస్తం ఉంది. హస్తం ఏంటి? ఆశీర్వాదమే. అది ఇచ్చేది కూడా మీ హస్తాలతోనే కదా. ఒక యాక్టరు, లాయరు ఉన్న ఇంట్లోంచి అరాచకాలకు నాంది పలుకుతుందని రేపు సమాజానికి తెలిస్తే? సమాజానికి పక్కన పెట్టు, పోలీసులకు తెలిస్తే డైరెక్ట్ గా శ్రీకృష్ణ జన్మస్థానమే. ఏంటి సార్ ఇలా వచ్చారు? డాన్ దేవరాజు చేసే నేరాలు ఘోరాలు మీ ఆడవాళ్ళ హస్తం ఉందని మా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. దీనికి మీ సంజాయిషి ఏమిటి? సార్, మేము వాళ్ళ పార్ట్నర్స్ కాదు సార్, జస్ట్ వాళ్ళ పాలిట దేవతలు అంతే. అవును, ఆడికి మేము హారతి తీర్థ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించాం అంతే. అంటే వాళ్ళ వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారన్నమాట. మీ చేతులతో ఆశీర్వదించారు కాబట్టి ఆ చేతులకు అరదండాలు వేయాల్సి. కానిస్టేబుల్, బేటీ, నిజంగానే మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారంటవా? చెయ్యరు, అవార్డు ఇచ్చి సత్కరిస్తారు. అరెస్టు గ్యారంటీ, అండమాను గ్యారంటీ. భయపెట్టకు పీత, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు వాళ్ళని ఆశీర్వదించాం. అవును, ఆ పాడు పని ఇక చెయ్యమని ఆ పోచమ్మ పోలేరమ్మ మీద ఒట్టేసేస్తున్నావు. అది మీరే కదేటి? నేను పోచమ్మని కాదు, బీటీనే. నేను పోలేరమ్మని కాదు, గంగనే. మళ్ళీ ఎవర్రా? ఇంకెవడు ఆ దేవగణై ఉంటాడు, వెళ్ళి చూడు. చూసిరారా సతీ? దేవగడ కాదు, ఇంకెవరో. దేవా వాళ్ళకు ఆశీర్వాదం ఇచ్చింది మీరే కదూ? ఇంతకీ మీరెవరు? ధనరాజ్. దేవరాజ్ మనుషులా? కాదు, దుష్మాను. వాళ్ళకి మేము ఇంకా ఆశీర్వాదం ఇవ్వట్లే, మానేసాం. ఇవ్వాలి, మీరు ఇంకోసారి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి. మానేసామని చెప్తున్నాం కదా. మరొక్కసారి ఇవ్వమని నేనే చెప్తున్నాను. ఈ ప్రసాదం ఇవ్వండి, మళ్ళీ వాడు మీ జోలికి రాడు. అంటే మారిపోతాడా? కాదు, చనిపోతాడు. అంటే మేము మర్డర్ చేయాలా? వాడిని లేపేయాలని మేము కూడా చాలా సార్లు ట్రై చేసాం, కానీ కుదరలేదు. వాడి వీక్ పాయింట్ ఏదో తెలుసుకున్నాం, అందుకే మీ దగ్గర ఈ సైనికుడితో మీరే వాడిని నేను చంపకపోతే మీరు చేస్తారు. ఇదిగో అన్న, కరవమంటే కప్ప కోపం, వెడమంటే పాము కోపం అంటే ఇదేనేమో. సైనైడ్ ఇస్తే దేవ చేస్తాడు, ఇవ్వకపోతే మనం చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. దేవా ఇంట్లో వస్తేనే కదా ప్రాబ్లం, రాకుండా చేద్దాం. మన గెటప్లు సెటప్లు బాగా సెట్ అయినాయి కదా బావా. మన సన్నాతలు అంటే నమ్మేస్తారు కదా. నాన్నెళ్ళి తీసుకొస్తున్నాను. సడన్ గా ఎక్కడ పోయారా? ఎక్కడ ఎత్తినా కూడా దొరకట్లేదు. అవునన్నా, వాళ్ళ ఆశీర్వాదాలు లేవు, మనకు ఆదాయం లేదు. రండి, మా సాధులు ఇప్పుడే కళ్ళు తెరిచారు. మీ జోడు ముత్తైదుల కంటే వాళ్ళు బాగా ఆశీర్వదిస్తారు. మేము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామని మీకెలా తెలుసు? వాళ్ళకి తెలీదు, మాకు తెలుసు. నా పేరు మీకెలా తెలుసు స్వామి? ఒక్క నీ పేరేంటి, నీ చరిత్ర సమస్తం మాకు తెలుసు. రౌడీ రంగయ్య కారు నొక్కావు, బంగారమ్మ బ్యాంకు లూటీ చేసావు, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబుని బెదిరించావు, లా అండ్ ఆర్డర్ నాయకుని చంపేశావు. స్వామి,
మీరు మామూలు మనుషులు కాదు స్వామి. మా దేవతల కంటే గొప్పవాళ్ళు. మీ దేవతల పవర్ 10% మాత్రమే, మా పవర్ 100%. అంతేకాదు, మీకు ఆశీర్వాదం ఇచ్చి ఇచ్చి మీ దేవతల శక్తి నశించిపోయింది. మీకు చెడు మొదలైంది. ఎలా స్వామి? చెడు మొదలవ్వడం వల్లే వాడి దగ్గర మీ శత్రువు ధనరాజు కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి రూపంలో మిమ్మల్ని చావు తరుముకొస్తుంది. బాస్, వాడు మనల్ని చంపేదండి, మనమే వెళ్ళాను చంపేద్దాం. అదంత సులభం కాదు నాయనా. ఏ మీ ఇద్దరూ చావకూడదని దేవుడు రాసిపెట్టాడు. మిమ్మల్ని కాపాడమని నాకు ఆదేశం ఇచ్చాడు. మీ ఇద్దరూ కలిసిపోతే మీ ప్రాణాలు మిగులుతాయి. లేదంటే గాల్లో కలిసిపోతాయి. వాడు మా బతుకు విరోధి, మాతోనే కలుస్తాడు. వాడితో కలవడానికి నువ్వు రెడీనా? రెడీ అని చెప్పు బాస్. పెద విరోధం, ప్రాణం ముఖ్యం. ఒప్పుకో. ఓకే ఓకే, వాడు కలుస్తానంటే నేను కలుస్తా. రండి. ఇద్దరు చేతులు కలపండి. ఇక నుంచి మిత్రులుగా ఉంటామని ప్రమాణం చేయండి. ఆ, ఆ. మీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పండి, జరగాల్సింది జరుగుతుంది. ఏం జరుగుతుంది స్వామి? మీ పాపాల చిట్టా ఒక కాపీ భూలోకంలో హోమ్ మినిస్టర్ కి, ఇంకో కాపీ యమలోకంలో యమధర్మరాజుకి చేరింది. భూలోకంలో హోమ్ మినిస్టర్ మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయమని, యమధర్మరాజు మీకు నరకాన్ని చూపమని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. వెంటనే పోలీసులకు లొంగిపోండి. మీ నేరాలు ఒప్పుకోండి, శిక్ష తగ్గుతుంది. అలాగే స్వామి. అదేవా పద. అమ్మయ్యా, మన ప్లాన్ సక్సెస్. ఎంత కష్టమైన సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేసేసాం. రే ధనా, మనం ఫ్రెండ్స్ అయిపోయినట్టు మన డాన్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోవాలరా. అవునరా దేవా, జగద్గురు మనల్ని రక్షించినట్టు వాళ్ళని కూడా రక్షించా. మన జగద్గురు నెంబర్లన్నీ మన డాన్స్ అందరూ మెసేజ్లు పంపిద్దాం. సరే. హలో, ఎవరు? సోటరాజనా? ఓ నిమిషం. ఓల్ బావో, ఎవరు సోటరాజన్ అంట. నువ్వు ఊరుకో. హలో, ఏమైందిరా? ఏటైనది రాంబాబు? చోటారాజన్ బడారాజన్ అని ఇద్దరు డాన్లు ఉన్నారు కదా, ఒకరు దుబాయ్ లో ఒకరు సింగపూర్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా గొడవలు జరుగుతున్నాయంట. మనం రాజీ చేయాలంట. చేయకపోతే ఏం చేస్తారు బాబా? మన తలలు తీసేస్తారంట.